ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కార్పొరేషన్కి 10 ఏళ్లలో 64 కోట్లు ఇచ్చారు. కానీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంవత్సరం 50 కోట్లు, రెండవ సంవత్సరం 50 కోట్లు, మూడో సంవత్సరం 50 కోట్లు, మొత్తం 3 సంవత్సరాల్లోనే 150 కోట్లు కేటాయించి ఇచ్చిన చరిత్ర, ఘన చరిత్ర రాష్ట్ర మంత్రిది. ఇది మొదటి సంవత్సరంలో భాగంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. రెండో సంవత్సరాన్ని ఇంకో 2-3 నెలల్లో మనకి ఆ పరికరాలు కూడా వస్తాయి. కాబట్టి మరి వికలాంగులందరూ కూడా సంతోషంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తంగా వికలాంగులందరికీ కూడా 8,000 మంది వికలాంగులకి ఉపకరణాలు ఇస్తున్నాము. ఇందులో భాగంగా 2,000 ట్రై మోటరైజ్డ్ స్కూటీలను కూడా ఇస్తున్నాము. బ్యాటరీ ట్రైసైకిళ్ళు, బ్యాటరీ వీల్ చైర్లు, బిజినెస్ ఎంపవర్ కార్ట్లు, హై ఎండ్ ల్యాప్టాప్లు, లో ఎండ్ ల్యాప్టాప్లు, ట్యాబులు, 5G స్మార్ట్ ఫోన్లు, వికలాంగులకి ఏదైతే అవసరం అవుతుందో అవన్నీ పరికరాలు ఇస్తున్నాము. సంవత్సరంలో 2,000 మంది వికలాంగులకి ట్రై మోటరైజ్డ్ స్కూటీలు ఇస్తున్న ఘన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిది. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో 1,500 స్కూటీలు ఇచ్చారు. 1,500 స్కూటీలు 10 ఏళ్లలో ఇచ్చారు. అంటే సగటున సంవత్సరానికి 150 చొప్పున ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు మన కార్పొరేషన్ నుంచి వికలాంగుల సంక్షేమం చూసే పెద్దన్నగా ఒకే సంవత్సరంలో 2,000 ట్రై మోటరైజ్డ్ స్కూటీలు ఇస్తున్నాము. మొత్తం వైకల్యం ఉంటే ఇవాళ రిట్రోపేటెడ్ మోటరైజ్డ్ స్కూటర్ అనేది మనం అందిస్తున్నాము. అన్ని పరికరాలు 40% అందిస్తున్నాము. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి 75% పైన ఉంటేనే స్కూటీ ఇచ్చేవాళ్ళు, 90% పైన ఉంటేనే బ్యాటరీ వీల్ చైర్ కానీ బ్యాటరీ ట్రైసైకిల్ కానీ ఇచ్చేవాళ్ళు. అట్లా లేకుండా ఇవాళ 40% వైకల్యానికి మనం అందిస్తున్నాము. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరి ఆధీనంలో ఉన్న అలింకో ఆధ్వర్యంలో కూడా 90% పైన ఉంటేనే ఇస్తున్నారు. మరి వికలాంగుల హక్కుల చట్టం 2016 వచ్చినప్పటికి కూడా మరి కేంద్ర ప్రభుత్వం వికలాంగుల హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తుంది. రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా, సంక్షేమాన్ని చూసే వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇవాళ 40% వైకల్యానికే అన్ని రకాల పరికరాలు కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది.